హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ నేను ఏం చేశానన్నది చూపించబోతున్నాను. పొద్దున్నే లేచి బయట అంతా క్లీన్ చేసుకొని గడపను కూడా కడిగి ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఈ ముగ్గు వచ్చేసి బియ్యం పిండితో పెట్టుకున్నాను. ఇది మా ఇంటి ముందు తులసి చెట్టు. ముగ్గు తెల్లగా బాగా కనిపిస్తుంది కదా. ఇలా ముగ్గు పెట్టుకోవాలంటే బియ్యం పిండితో మంచిది కాబట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా అంతా క్లీన్ చేసుకొని ఇలా పొయ్యి దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత నేను స్నానం చేసుకొని పూజ చేస్తున్నాను. అయితే ఏంటంటే బయట ముగ్గు చూపించాను కదా, అది బియ్యం పిండితో ఎలా వేసుకున్నానంటే పచ్చి బియ్యంని నానబెట్టేసి పచ్చి బియ్యం తీసుకొని పౌడర్ చేసుకొని వాటర్ కలిపి వేసుకుంటే అలా ముగ్గు వేసుకోవచ్చు. అది ఇంకొకసారి ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్నానం చేసుకొని పూజ చేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఇంట్లో అమ్మవారిని అలంకరించుకుంటారు కాబట్టి, కానీ నేను మాత్రం మా ఇంట్లో చేయరు అలాగా. అందుకే నేను మామూలుగానే ఇంట్లో పూజ చేసుకొని 5 రకాల నైవేద్యంని దేవుడి దగ్గరనే పెట్టేసుకుంటాను. ఇలా అన్ని రకాల పూలతోని అలంకరించుకొని పూజ చేసుకుంటున్నాను. 5 రకాల నైవేద్యం కోసం ఫస్ట్ పరమాన్నంని స్టవ్ పైన పెట్టుకొని ఆవు పాలు వేసుకొని రైస్ని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీంట్లో బెల్లం పౌడర్ని వేసుకున్నాను. బెల్లం వేసుకోవచ్చు, కానీ బెల్లం పౌడర్ ఉంది నా దగ్గర, అందుకే బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పరమాన్నంలో వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పులిహార తాలింపు కోసం ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. ఇంగువ, ఇప్పుడు తాలింపుని రైస్లో వేసుకొని లాస్ట్లో నిమ్మకాయని రసంని వేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే. తర్వాత ఈ తాలింపు వచ్చేసి పెరుగన్నం కోసం అన్నంని మెత్తగా వండుకున్న తర్వాత పెరుగు, పాలు వేసుకొని కలుపుకొని దీంట్లో తాలింపు వేసుకుంటే పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు వచ్చేసి వడల కోసం ఇది మిక్సీ పట్టుకొని పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకొని వడలు వేసుకుంటున్నాను. ఈ వడలు ఏంటంటే కొంచెం హడావిడిలో కొంచెం పిండి పలచగా అయింది, అందుకే వడలు షేప్ అవుట్ అవుతున్నాయి. పండగ అన్నప్పుడు హడావిడి ఉంటుంది కదా, కొంచెం పలచగా అయింది. ఇప్పుడు 5 రకాల నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. పులిహోర, వడలు, ఇది వచ్చేసి చల్విడి. ఇది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. ఇది ఎలా చేసుకోవాలంటే పచ్చి బియ్యం నానబెట్టి మిక్సీ పట్టుకొని బెల్లం కలుపుకుంటే చల్విడి రెడీ అయిపోయినట్టే. తర్వాత పరమాన్నము, పెరుగన్నం అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకుంటే ధూపంని దేవుడికి చూపించి హారతిని ఇచ్చేసి నైవేద్యాన్ని నివేదన చేసుకుంటే ఇప్పుడు దేవుడికి హారతి ఇచ్చేసుకుంటున్నాను.
పూజ అయిపోయింది. తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్న తర్వాత నేను ప్రసాదంని తీసుకున్నాను. టేస్ట్ ఏమీ చూడకుండా చేసినా కూడా ప్రసాదం చాలా టేస్టీగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.